మా పిల్లగాని పెళ్లి మొదలు నాస్తా చేసి పూత 4 అక్షింతలు వేయాలి. సార్ కింద మీద అరే నీళ్ళు ఇస్తారా? ఇదేమిటయ్యా, నా కొడుకు పుట్టో బదులు నీ కొడుకు పుట్టో ఉంది. చెప్పినా కదా పెళ్లి నా కొడుకుదని. మరి నా కొడుకుతో సార్ చెప్తే అర్థం చేసుకోవాలి. ఈ పెళ్లి కొడుకు క్యాన్సిల్. ఏంటయ్యా, జైపూర్ నుంచి ఫ్రీగా వచ్చాను కదా అని ఫ్రీగా జోకులేస్తున్నారా? ఈ చీటింగ్ ఏంటో తెలుస్తాను. బావగారు ఏమైనా మర్యాదగా ఉందా? జైపూర్ నుంచి పిలిపించి ఇంత ఫ్రీగా మోసం చేస్తారా? ఏమైందండి? ఏమవటం ఏంటండి, నీ కూతురుతో నా కొడుకు పెళ్ళన్నావు, మధ్యలో ఆ నా కొడుకు ఎవడో వచ్చి నా కొడుకుతో పెళ్ళని ఈ శుభలేఖ చేతిలో పెట్టాడు. ఈ శుభలేఖ ఎవరు వచ్చారు? అదిగో ఆడు. ఏడి? అవును ఏడి, అక్కడే ఉండాలి. 100. హలో పోలీస్ స్టేషన్ అండి, ఇక్కడ పెళ్లి కొడుకు కనపడలేదు సార్. పంతులు గారు ఏంటి లేటు? 1 సెకండ్ సార్, కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకు కనపడలేదు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తున్నాను. కనపడలేదు ఎవడన్నారయ్యా? అక్కడే ఉన్నాడు. నువ్వు ముందెళ్ళి పీటల మీద ఫ్రీగా కూర్చో. నేనెందుకు కూర్చోవాలి? పెళ్లి నాకా? ఆ ముఖ్యం ఎవడన్నారయ్యా? మరి నేనెందుకు కూర్చోవాలండి పెళ్లి పీటల మీద? అబ్బా పెళ్లి పీటల మీద అంటే ఆటి మీద కదా, ఆటి ముందు పీటల మీద. సరే అలాగే. ఓకే త్వరగా కానివ్వండి, పెళ్లి తొందరగా అయిపోవాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా నేను ఒక్కడే పెళ్లి చేసుకుని చావునా? సార్ గట్టు మేళం ఎప్పుడు వాయించా? అబ్బా ఈ వైపు అవును నీ వైపు సంగతి చూస్తాను. వెళ్ళు అక్కడ కూర్చో. పప్పాజీ పెళ్లి కూతురా? పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కొడుకు. ఏమయ్యా ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు దాకేం చేసావు? బాత్రూమ్కి వెళ్ళి అంటే ఏంటి? అంటే వాడు మెడిటేషన్ కోసం వెళ్ళాడు బాత్రూమ్. బాత్రూమ్ లోనా? ఎందుకంటే బయట అయితే ఈ వాయిద్యాలు డిస్టర్బెన్స్ ఎక్కువ కదా, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని మెడిటేట్. ఏంటో బావగారు, మా వాడికి ఎక్కడ పడితే అక్కడ గంటల కొద్ది మెడిటేషన్. ఏంటండి ఏమైంది? వచ్చేసింది పెళ్లి కూతురు వచ్చేసిందా? రామా ఆవిడ పెళ్లి కూతురు కదయ్యా, పెళ్లి కూతురు తల్లి. అదే అన్నయ్య గారు, పెళ్లి కూతురు తల్లి పోలిక కదా, అందుకే మా వాడు కన్ఫ్యూజన్ అయ్యాడు. పంతులు గారు మీరు కానివ్వండి. గట్టి మేళం ఎప్పుడు వాడొచ్చాడు ఇందుకే కదా నీ పెళ్లి 11 సార్లు పీటల దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లి కూతురికి దాని తల్లికి నీకు తేడా తెలియట్లేదంటారా? నీ తల్లి అది కాదు పప్పాజీ, కడుపులో కన్ఫ్యూజన్ గా ఉంది, నాకేదో అనుమానంగా ఉంది. పెళ్లి కూతురు తల్లి మీద కాదు, మళ్ళీ బాత్రూమ్. ఇన్నేళ్లకి శుభమాని ఫ్రీగా శుభకార్యం జరుగుతుంటే పెళ్లిలో ఈ పెంట పనుల ఎలుగుతా ఫ్రీగా. బాత్రూమ్ లోనా? కాదు, పీటల మీద. అందరి ముందు బాగదేమో. మాకరానా కూర్చోమన్నది కాదురా, పీటల మీద పెళ్లి కొడుకులా ప్రశాంతంగా కూర్చోమని. ఈ పెళ్లిలోగా చచ్చేలా. పెళ్లి కొడుకు వస్తున్నాడా? శుక్లాం వరదన విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. నాయన చేయగడుకో. ఇందాకే బాత్రూమ్ లో కడుక్కున్నా, కావాలని చూడండి. దరిద్రుడా మళ్ళీ కడుకుంటావు. చేపెట్టు. కేశవాయ స్వాహ, రామాయ స్వాహ, నారాయణాయ స్వాహ. ఆ పట్టు చేపెట్టు. నోట్లో వేసుకో, ముక్కు పట్టుకో. ఏమిట్రా ఏమిట్రా? అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. దరిద్రుడా, నీకు ఈ వీక్నెస్ ఉందన్న సంగతి తెలిస్తే బాత్రూమ్ లోనే పెళ్లి చెప్పించేవాడు కదరా. టైం అయినా కలిసి వచ్చేది. వెళ్ళు గట్టి మేళ. ఓ పని చేయరా, నువ్వు వీడితో పాటు బాత్రూమ్కి వెళ్ళి పక్కనే కూర్చొని గట్టి మేళ వాయించు. వెళ్ళు. చిచి అదేం బాగుంటుందండి. సంగీతబద్ధంగా ఇదిగో పంతులు గారు, మా అబ్బాయి రెడీ అండి. ఏమండి బాత్రూమ్కి వచ్చినప్పుడల్లా బయటకు వెళ్తున్నారు? ఇదేమన్నా సినిమా అనుకున్నారా? కూర్చోండి కూర్చోండి. అమ్మా నువ్వు వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురామ్మా. అలాగే. సారీ. ఏంటి అంతలా వెతుకుతున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. అటు కాదు ఇటు, ఈ రైట్ సైడ్. ఆ రైట్ కాదు ఈ రైట్. నువ్వెక్కడున్నావురా? నీకు నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు. మరి నాకెందుకు కనిపించు? అది నాకెలా తెలుస్తుంది? నీకే తెలియాలి. నమస్తే సార్, ఏంటా ఇది? నీకు బీపీ ఉందని డిసిప్లిన్ ఇవ్వన్నాడు. ఎవరంత మంచివాడు? సీను. నువ్వు ఎంత బతుకున్నా నీ బిడ్డ మెల్ల తలగట్టే సీనుగాడే, ఇది సత్యం. నన్నే పట్టుకోలే, సీనుగానే పట్టుకుంటావు. శుక్లాం వరదన విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. పేరు చెప్పండి. దేవరాజర్స్. మీ పేరు కాదండి, అబ్బాయి పేరు చెప్పండి. ఓహో వారి పేరా? సోఫియా, సుందర, మాఫియా, మకరానా. ఏది మళ్ళీ చెప్పండి. సీను, బోనాల శ్రీనివాస్. మీ పేర్లు కాదండి, అబ్బాయి పేరు చెప్పండి. సార్ చెప్తే అర్థం చేసుకోవాలి, ఆయన చెప్పేది వాళ్ళ అబ్బాయి పేరు. నేను చెప్తున్నాను కదా,
పెళ్లి కొడుకు మా అబ్బాయే. ఆయన పిల్లగాని పేరు చెప్పిన మండపంలో మధ్యలో టెర్రరిస్ట్ టైప్ లో బెదిరింపులు కూడానా? ఆ ఉభయ తారకంగా ఓ పని చేద్దామండి, బొమ్మ బొరుస వేద్దాం. ఎవడు గెలిస్తే వాడి కొడుకే పెళ్లి కొడుకు. నా బతుకుతో బొమ్మ బరుసు ఆడుకుంటారా? అబ్బే మీ అయ్య గెలిస్తే పిల్ల మెళ్ళ నువ్వే తాళి కడతావురా. మా అయ్య గెలుస్తాడు, నాకు నమ్మకం లేదు. తప్పకుండా గెలుస్తాం. జయం మనది. అప్పాజీ ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు గెలిస్తే అమ్మాయి మెళ్ళలో తాళి కడతా, గెలవకపోతే వాళ్ళ అమ్మ మెళ్ళలో కడతా. నీ ఇష్టం బాబు, నీ ముచ్చట కాదన్నావా? అలాగే కానీ శుక్రియా. మరైతే పోటీ చెప్పండి. బొరుసు. వారు బొరుసా, అయితే మాది బొమ్మ. కరెక్ట్. బొమ్మ వాళ్ళమ్మో తేలిపోవాలి. ఏం చెప్తాను మీరే సార్, మీరు పోటీకి వచ్చారా? కాయిన్ కి 2 వైపులే ఉంటుందండి, 3వ వైపు ఉండదు. నమస్కారం. రేయ్, అమ్మాయిని తీసుకురండి. కమాన్, నువ్వు అమ్మాయి మెళ్ళ తాళి కట్టు. తాళి కట్టు. ఇదిగో, ఆడు తాళి కట్టిండా అంటే చేతులు ఇరుగుతాయి. రే రేయ్, మర్యాదగా అందరూ బయటికి నడవండి. Move. Move అది. నడవండి. రేయ్, నువ్వెక్కడ? కూర్చో, పెళ్లి జరిపించు. అలాగే చరిత్ర వాడు గట్టి మేళం ఎప్పుడు వాయించాలి? ఇప్పుడు రా అడిగేది. నేను నీకు ఏ ఉపకారం చేశాను రా ఇలా హింసిస్తున్నావు? ఒక విషయం గుర్తుపెట్టుకుని ఆయన, ఆ అమ్మాయి వీడి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు నువ్వు గట్టి మేళం వాయించు. ఏం పెట్టినప్పుడు? జీలకర్ర బెల్లం. వెళ్ళు తగలడక్క. మనవరాలు పెళ్లి తీసుకెళ్ళవా? అచ్చా ఏ తు పీछे जा आओ बैठिए बाबा. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అరే చెప్తున్నా కదరా బాయ్, ఇక్కడనే ఉన్నాడు. ఏంటి అడరా? ఇక్కడనే ఉన్నాడు. అరే చెప్తావా, గుంజు ఒక టక్కర్ కొట్టాలా? కొడతావా? కొట్టు. చెప్పాను బాయ్, ఇప్పుడు చెప్తాడు. నేను అనుకో చెవుడు గట్టిగా చెప్పు. పట్టుకున్నా. అమ్మా మీరు తీసుకో. బెల్ల చేతులు చూస్తావేంటో దరిద్రా. గట్టి మేళం వాయించాలి, గట్టి మేళం. మీరు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు గట్టి మేళం వాయించాలి. నాయనా, ఈ వస్త్రాన్ని తొలగించండి. అమ్మా జీలకర్ర బెల్లం అంతటి శిరస్సు మీద పెట్టమ్మా. ఆగమ్మా. జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైపోయినట్టు. తాళి అనేది తతంగం మాత్రమే. నీ చెప్పేది విను. ఆ తర్వాత కూడా నీకు చేసుకోవాలనిపిస్తే నీ ఇష్టం. గారు ఏంటి మీరు చేస్తున్నది? మీ నాన్న నీ మనసు పాడు చేశాడు. నమస్కారం సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఆ సీను గారు జైలు నుంచి తప్పించుకొచ్చాడు, వాడిని అరెస్ట్ చేయాలి. అబ్బాయి వద్దు సార్, నాకు 2 లక్షలు ఇచ్చి ఆ సీన్ని కేసులో ఇరికించారు. అదంతా చేసింది అదిగో ఆ సోమలింగరాజు. ఆ సోమలింగరాజు సీను చంపని మా జైలర్ కి 10 లక్షలు లంచం ఇచ్చారు సార్. మా జైలర్ కూడా చంపడానికి ట్రై చేశాడు. నేను సాక్ష్యం సార్. వాడి జీపులో ఎక్కించండి.
మల్లిక వాడిని వదిలి పక్కకి రా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను నిన్ను కలిసి పారేస్తాను. ఏంట్రా డబ్బు 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 అని చస్తావు? డబ్బు ఉంటే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటున్నావా? నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం రా. నా ఆస్తి నేను ఏమైనా చేసుకుంటాను. ఈ క్షణమే నా ఆస్తి మొత్తం నేను ఈ కుర్రాడికి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నయా పైసా లేని నీ కూతుర్ని కోటీశ్వరుడని ఈ కుర్రాడు చేసుకుంటాడో లేదో డిసైడ్ చేస్తాడు. ఏం బాబు? చిన్నప్పటి నుంచి డబ్బున్న అమ్మాయినా చేసుకుందాం అనుకున్నాను సార్. కానీ డబ్బు వచ్చే కొద్దీ మనుషుల్లో మంచితనం చచ్చిపోతుంది. వద్దు సార్, మీ డబ్బు మీరే ఉంచుకోండి. నాకు నా మల్లికనిస్తే చాలు. విన్నావురా? ఈ కుర్రాడికున్న జ్ఞానం కూడా నీకు లేదు. అయినా మీకు చెప్పేదేమిటి? నువ్వు రా బాబు, ఇదే మండపంలో తాళి కడుదు గాని రా. వద్దు సార్, అది డబ్బు నూలదు, అది టెంపరీ. ఎప్పుడూ మా నాన్నని రోడ్లు ఉడ్చేవాడు అనేవారు కదా సార్. మా నాన్న ఉడ్చిన ఈ రోడ్డు మీదే తాళి కడతాను సార్. పిల్ల దక్కలేదు, తల్లి దక్కలేదు, ఈ జన్మ నాకు పెళ్లి కదా పాప. శుభం. రారా, కూర్చో, కూర్చో. ఓకే, సరే, సరే, సరే.